జోహార్ జోహార్ జయశంకర్ సార్ ఆశయాలను జయశంకర్ సార్ ఆశయాలను జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. తెలంగాణ సిద్ధాంతకర్త స్వర్గీయ ఆచార్య జయశంకర్ గారి 90వ జయంతి సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, జయశంకర్ సార్ ఒక్కటే చెప్పారు, తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా అందరూ ముందుకు సాగాలి. ఆ తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా భావజాల వ్యాప్తి చేయాలి, మొత్తం అన్ని వర్గాలకు కూడా ఈ భావన చేరాలనేటటువంటి సంకల్పంతో మొట్టమొదట భావజాల వ్యాప్తి చేపట్టి, ఆ తర్వాత పోరాటాలు చేపట్టి, ఆ తర్వాత రాజకీయ ప్రక్రియ ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తి. నిజానికి కూడా ఆయన తొలి దశ మలి దశ రెండు ఉద్యమాల్లో కూడా కీలక భూమిక పోషించారు. అయినప్పటికీ ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని చూడకుండానే ఆయన వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరం. అయినప్పటికీ ఆయన ఆశయ సాధన కోసం తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ముందుకు సాగాలని చెప్పి పిలుపునిస్తున్నాం. ముఖ్యంగా ఆయన ఆశయ సాధన ఇప్పటివరకు జరగలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇప్పటివరకు ఆయన ఆశయ సాధన జరగలేదు. కాబట్టి ఆయన ఆశయ సాధన కోసం అందరం కూడా ముందుకు సాగాలని చెప్పి పిలుపునిస్తున్నాం. శంకర్ సార్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ వికారాబాద్లో ఎంపీడీఓ కార్యాలయం ప్రాంగణంలో విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. జయశంకర్ సార్ జీవితం మొత్తం కూడా తెలంగాణ కోసమే ఆయన మొత్తం జీవించిండు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి ఈరోజు 10 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంలో ఆయన లేకపోవడం తీరని లోటుగా భావిస్తున్నాం మేము ఉద్యమకారులుగా. ఆయన ప్రతి విషయంలో సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాలను మొత్తం కూడా మాకు విద్యార్థి నాయకులుగా మాకు మొత్తం పూసగుచ్చినట్టు ఆయన ప్రతి విషయాన్ని మాకు విడమర్చి చెప్పినటువంటి సందర్భం. అందరినీ కూడా ఉద్యమకారులని అంకెలతో సహా తెలంగాణకు జరిగినటువంటి అన్ని రంగాల్లో అన్యాయానికి సంబంధించినటువంటి అంకెలతో సహా చెప్పేటటువంటి వ్యక్తి జయశంకర్ సార్ గారు. అట్లాంటి వ్యక్తి నేర్పినటువంటి పాఠాలతోని మేము ఉద్యమంలోకి వచ్చినాం. ఆ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది, చాలా సంతోషం. కానీ జయశంకర్ సార్ లేకపోవడం అనేది బాధగా మేము భావిస్తున్నాం.